నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ పర్వదినాన అనుమతి లేకుండా జంతువధ నిషేధం. అతిక్రమిస్తే శిక్షార్హులు అవుతారు. తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి వెల్లడి. తగిన ముందస్తు అనుమతి తీసుకుని ప్రశాంతంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలని సూచన. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తతే శ్రీరామ రక్ష. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు తప్పనిసరి అయితేనే తగిన జాగ్రత్తలతోనే బయటకు వెళ్లాలని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సూచన. పంట చేలల్లో మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టొద్దు. అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రోటోవేటర్తో పంట చేలోనే కలియదున్నితే భూసారం పెరుగుతుంది. మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్. బక్రీద్ పర్వదినాన జంతువుల వధకు తగిన అనుమతులు తీసుకోవాలని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి స్పష్టం చేశారు. అనధికార జంతు వధ జరగకుండా వివిధ శాఖల సిబ్బందిచే టీంను నియమించామని, ఎక్కడైనా గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిపినట్టు తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ జంతువులు వధించడం సరైంది కాదని, ప్రత్యేకంగా గల స్లాటర్ హౌస్లోనే వధించాలని స్పష్టం చేశారు. అందుకు తగిన ముందస్తు అనుమతిని తీసుకోవాలని చెప్పారు. అనుమతి లేకుండా జంతువధ చేస్తే శిక్షార్హులు కాగలరని హెచ్చరించారు. వీటి పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్, వెటర్నరీ సిబ్బందిచే టీంను ఏర్పాటు చేశామన్నారు. రేపు 28వ తారీఖున జరగబోయే బక్రీద్ పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లతోనూ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ అండ్ ఎంపీడీఓస్తో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా ఈ జంతువుల్ని కట్ చేయడానికి వీల్లేదు. దానికి స్పెసిఫిక్గా ఒక స్లాటర్ హౌస్ అనేది పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికైనా ఎవరికైనా ఇలాంటి స్లాటర్ హౌస్కి అవకాశం ఉంది, పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు భావించినట్లయితే ప్రాపర్గా అప్లికేషన్ ఫైల్ చేసి పర్మిషన్ తీసుకొని ఆ విధంగా జంతువుల్ని అక్కడ కట్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అలా కాకుండా అనాథరైజ్డ్గా జంతువుల్ని వధించినట్లయితే అది నేరం కాబట్టి దానికి శిక్షార్హులు కూడా అవుతారు. అలా కాకుండా ఇచ్చిన అవకాశాన్ని అవైల్ చేసుకొని వారు ఈ స్లాటర్ హౌస్ కోసం పర్మిషన్ పెట్టుకొని ప్రశాంతంగా పండుగ చేసుకోవాలండి. ఎక్కడ కూడా జంతువుల్ని అనాథరైజ్డ్గా తీసుకెళ్ళడం కానీ, పర్మిషన్ లేకుండా కట్ చేయడం కానీ చేయకూడదు. సో అన్ని చోట్ల కూడా ఈ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజిలెంట్ ఉండడం కోసం టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్స్తో. ఎక్కడన్నా ఏదైనా ఒక జంతువు అదర్ దాన్ షీప్, గోట్ అంటే మేకలు కానీ గొర్రెలు కానీ కాకుండా ఇంకేదన్నా ఒక జంతువుని కట్ చేయాలి అంటే అది ఫిట్ ఫర్ ఆ సర్టిఫికేట్ అనేది వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా టీమ్స్లో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ప్రజలకి ఆ అవసరం కనుక ఉన్నట్లయితే వారిని అప్రోచ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియపరుస్తున్నామండి. ఇది పండుగ అంటే సంతోషంగా జరుపుకునేది. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, వారు ఇబ్బంది పడకుండా, డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది పడకుండా, జంతువుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, దానికి అన్ని రకాలుగా మా తోడ్పాటు ఉంటుందనేసి మేము తెలియపరుస్తున్నాము. ఈ విషయాన్ని ప్రజల్లో కూడా మీ ద్వారా తీసుకెళ్లాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. రోహిణి కార్తె ప్రవేశించడంతో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయని, వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సూచించారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని, 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే శ్రీరామ రక్షగా తెలిపారు. ఉదయం 11 గంటల తర్వాత తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సూచించారు. అది కూడా టోపీ లేదా గొడుగుతో కాటన్ వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. ప్రభుత్వం దాతల సహకారంతో నిర్వహిస్తున్న చలివేంద్రాలు పగటిపూట నిరంతరం కొనసాగేలా చూస్తామని వివరించారు. అలాగే రైతు సోదరులు తమ పంట పొలాల్లోని మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టొద్దని సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఇప్పటికే మనం చూసుకుంటా ఉంటే 42 డిగ్రీల దాకా నమోదవుతుంది. ఇంకా లైక్లీ 46 డిగ్రీల వరకు కూడా వెళ్తుంది అనే ఒక ప్రిడిక్షన్ ఉంది. మరి పరిస్థితి చూస్తే దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికే మేము చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసాం గవర్నమెంట్ తరఫు నుంచి. అట్లాగే మన తెనాల్లో మనకున్న అదృష్టం ఏంటంటే దాతలు కూడా ముందుకొచ్చి చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రాలు మెయింటైన్ అవుతున్నాయి. మా సిబ్బందికి కూడా చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో చలివేంద్రాలు ఫంక్షనింగ్లో ఉండాలి అని. అట్లాగే ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఎండలో తిరగకండి. బయటికి వెళ్ళేటప్పుడు మరి టోపీ లాంటిదో ఏదో తువ్వాలు లాంటిదో పెట్టుకోవడం కూడా అవసరమే. మరి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ కూడా మొన్నే మాకు ఒక 4 రోజుల క్రితం వడదెబ్బ మృతి కూడా ఒకటి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో నోట్ చేసాం. ఇది కూడా ఉన్నతాధికారులకు పంపాం. మరి ఈ మృత్యు అనే పాయింట్ ఉంది కాబట్టి వడదెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనికల్లా ఒకటే మార్గం, జాగ్రత్తగా ఉంటుంది. అప్రమత్తతే దీనికి మార్గం. దయచేసి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. మరి ముఖ్యంగా నేనేమి రిక్వెస్ట్ చేయదలుచుకున్నానంటే మీ ద్వారా మరి పంటల వ్యర్థాలని తగులబెట్టడం ద్వారా రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కజొన్న ఆ వ్యర్థాలని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది మెల్లగా అంటుకొని మరి గాలి పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి నిప్పంటుకొని పాపం వాళ్ళంతా రోడ్డును పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి చేయవద్దు. నిన్నే మంత్రి గారు కూడా ఒక సర్క్యులర్ లాంటిది రిలీజ్ చేశారు. దయచేసి అట్లా ఎవరు చేయకండి. మరి మొన్న మేము అంగలకుదురులో చూస్తే కుటుంబాలు రోడ్డున పడిపోయి ఉన్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం. మరి దయచేసి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబోయే మరి రోహిణి కార్తె నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. కనీసం మనం ఒక వారం 10 రోజులు జూన్ 2 వరకు అప్రమత్తంగా ఉంటే మనం అందరం చక్కగా ఉండవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం. దయచేసి మీరంతా అవసరమైతే తప్ప బయటికి రావద్దని నా విజ్ఞప్తి. రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న పంటను తీసుకున్న చేలో మిగిలిపోయిన వ్యర్థాలను రైతు సోదరులు తగలబెట్టరాదని, భూమిలో కలియదున్నటం ద్వారా భూసారం పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్ సూచించారు. మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయటం వల్ల నిప్పురవ్వలు సమీపంలోని పూరిళ్లపై పడి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. రానున్న సూపర్ ఎల్ నినోను గుర్తించుకొని రైతులు మొక్కజొన్న వ్యర్థాలను పల్వరైజరు, రోటోవేటర్తో భూమిలో కలియదున్నటం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. జనుము, పిల్లి పెసర లేదా PMD కిట్లను తీసుకొని చేలో పెంచుకుంటే నేల పచ్చగా ఉండి సారం అధికం కాగలదన్నారు. అలాగే నిషేధిత పారాక్వైడ్, డైక్లోరైడ్ 24% SL కలుపు మందును రైతులెవరూ పంటలకు వినియోగించవద్దని సుధీర్ కుమార్ సూచించారు. నిషేధిత కలుపు మందును ఎవరూ విక్రయించరాదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎరువులు సక్రమంగా సరఫరా అవుతున్నాయని ఎవరూ ఆందోళన పడొద్దని చెప్పారు. కార్డు ద్వారా ఎరువులు పంపిణీ చేసే విధానం రాబోతుందని వివరించారు. ఏదైతే మొక్కజొన్న మనకు అయిపోయిన తర్వాత ఈ మొక్కజొన్న వ్యర్థాలు కాల్చడం అనేది అందరూ కూడా అది కాకుండా మనం కూడా చెప్తున్నామండి. అన్నింటిలో కూడా వ్యర్థాలు కాల్చడం వల్ల ఏంటంటే మనకి ఊరి దగ్గరలో కాల్చడం వల్ల అవి నిప్పురవ్వలు కూడా వచ్చి మనకి దగ్గరలో ఉన్న హౌసెస్ మీద కూడా పడుతున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళ హౌస్లో అంతా కూడా దగ్ధమైపోయి వాళ్ళంతా నిరాశ్రయాలు అవుతున్నారు. కనుక దీన్ని కూడా గమనించుకొని రైతు సోదరులందరూ కూడా మనకి మెయిన్గా పల్వరైజర్స్ ఉన్నాయి, మనకి రోటోవేటర్స్ ఉన్నాయి. ఏదైతే ఈ మొక్కజొన్న కాల్చుకోకుండా మనం ఆ పల్వరైజర్ కానీ వేసుకున్నట్లయితే నేలలోకి కలిగి ఉండటం వలన భూసారం పెరుగుద్ది. మనకి ఇంకొకటి ఏంటంటే కాలుష్యం కూడా దీన్ని అరికట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో ఈ 48-50 డిగ్రీలు ఉన్న హీట్ సమ్మర్లో మనం కాల్చడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం హై అవుతుంది. ప్లస్ మనం కూడా దాన్ని చేసే విధంగా ఉంటామండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి నెక్స్ట్ రాబోయేది సూపర్ ఎల్ నినో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కాల్చుకోకుండా భూమిలో కలిగి దున్నుకొని మనం ఏదైనా PMDS కిట్స్ కానీ లేకపోతే జనుము జీలుగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్టయితే మనకి రాబోయే రోజుల్లో వర్షభావం తక్కువ ఉన్నా కానీ మనం నీటి నిలుపుకునే శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి మనం మొదటి పంట తీసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించి కాల్చవద్దని పదే మనం విన్నవించుకోవడం అవుతుందండి. జనుము జీలుగా పెళ్లిపెసర మనకి రైతు సేవా కేంద్రాలు అందజేస్తున్నాం. అదేవిధంగా PMDS కిట్స్, ప్రీ మాన్సూన్ డై సోయింగ్ కిట్స్ అని మనకి 15 కేజీలు
ఒక కిట్లా తయారు చేసి 1500 రూపాయల చొప్పున మనం ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా మన ఎరుకులపూడిలో బీఆర్సీ సెంటర్ ఉందండి, అదేవిధంగా కొరకలూరులో కూడా ఉంది. మనం ఆల్రెడీ 1300 కిట్లు రెడీ చేసి ఉన్నాం రైతు సోదరులకి. మనకి సోమసుందరపాలెం ఇట్లా దగ్గరలో కూడా 210 కిట్లు మనం మండలంలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ నిన్న కూడా కొన్ని మనం పెదరావూరులో ఒకటి పిఎండిఎస్ ఫీల్డ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ సమ్మర్లో ఏంటంటే ఎరువులు సంబంధించి కూడా ఎవరో రైతులు ఆధారపడవద్దండి. మనకి ఎరువులు దొరకవనేది ఏముండదు. మనకి రావాల్సిన రాష్ట్రం సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులకు సంబంధించి కూడా ప్రతి నెలా కూడా సప్లై అవుతున్నాయి. ఖచ్చితంగా కూడా మా మార్కెట్కి సంబంధిత షాప్స్ కూడా ఎరువులు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరు దొరకవేమనే ఆలోచనతో అందరూ కూడా మనకి ప్యానిక్ అవుతున్నారు. మనకి దొరకవు బాగా ఇదవుతుందని అనుకుంటున్నారు. కాదండి, మనకు రాబోయే రోజుల్లో మనము కార్డు సిస్టమ్ ద్వారా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారండి పైన. కాబట్టి కార్డు సిస్టమ్ అంటే మనం ఏదైతే ఒక రైతు ఒక 5 ఎకరాలు పొలం ఉందనుకోండి, 5 ఎకరాలకి రికమెండేషన్ ప్రకారం ఎంతైతే వస్తుందో 3 దఫాలుగా ఇచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నారు. ఆ కార్డు సిస్టమ్ కూడా త్వరలో రాబోతుంది. కాబట్టి రైతు సోదరులకి వేసిన ప్రతి పొలానికి కూడా ఎరువులు ఫైట్ అనేది లేకుండా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి ఆధారపడొద్దని అందరికి కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క కలుపు మందు అంటే అత్యంత తీవ్రంగా మానవులపై మనం స్ప్రే చేసిన తర్వాత కూడా విష ప్రభావం చూపుతుంది. ఇలా అదేవిధంగా తీసుకున్నా కానీ ఖచ్చితంగా మనిషి చనిపోయే విధంగా ఉండటం వలన మనకు ఆ రీసెర్చ్ చేసి మనకి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ యొక్క కలుపు మందు ఏదైతే కలుపు మందు ఉందో మనకి గ్రామోక్సిన్ అనే వాడుక భాషలో పిలువబడుతుంది. పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అండి దాని టెక్నికల్ నేము. అది మనం బ్యాండ్ కింద నిన్నే జీవో ఇచ్చారు కాబట్టి మనం కూడా షాపులు తనిఖీ చేయటం అయింది. నాకు తెలిసి 2000 లీటర్లు దరిదాపు మనం ఏది కూడా దాని స్టాప్ సేల్స్ ఇవ్వటం అయింది. తెనాలి మండలంలో 2200 దాకా సుమారుగా స్టాప్ సేల్స్ ఇవ్వబడింది. ఇంకా ఎవరైనా నమ్ముతున్నా కానీ చర్యలు తీసుకుంటాము నెక్స్ట్ రాబోయే రోజుల్లో. కాబట్టి ఇది అందరికి కూడా తెలియజేస్తాం. తమకు చెందిన స్థలంలో నిర్మిస్తున్న ప్రహరీ గోడను అకారణంగా నిలుపుదల చేయటమే కాకుండా అందులో మున్సిపాలిటీ స్థలం ఉందంటూ నోటీసులు ఇవ్వటంపై పట్టణ పినపాడుకు చెందిన కరేటి గోపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పినపాడు 25వ వార్డులోని గోపిదేశి వారి వీధిలో గల తమ స్థలంలో ప్రహరీ గోడ నిర్మిస్తుంటే మున్సిపాలిటీలో సర్వేయర్ వద్ద అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్న కరేటి గోపి అనే వ్యక్తి అభ్యంతరం నిలుపుదల చేయించినట్టు కరేటి గోపయ్య తెలిపారు. అక్కడ మున్సిపాలిటీకి 4 అడుగుల రహదారి ఉన్నట్టుగా లేని నడకదారిని సృష్టించి అధికార దుర్వినియోగంతో ఈ నెల 2వ తేదీన నిలుపుదల చేయించినట్టు ఆరోపించారు. తదుపరి 4వ తేదీన సర్వేయర్ శ్రీనివాసరావు వచ్చి ఆ స్థలాన్ని కొలిచి వెళ్లారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మంగళవారం నోటీసును వాట్సాప్లో పంపారని వివరించారు. అందులో మున్సిపాలిటీకి చెందిన 4 అడుగుల పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి కట్టుబడి చేసినట్టుగా ఆరోపణ చేశారని గోపయ్య చెప్పారు. అందుకు తగిన ఆధారాలు చూపటం లేదన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ తమ నిర్మాణాన్ని ఆపిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. ఏమంటే ఇది తెనాలి పెనపాడు గ్రామంలో మాది ఇది ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి ఉందని ఒక కరేటి గోపి అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ పెట్టాడండి. దానికి ఇదిగోండి దీనికి రిపోర్ట్ ఇది దారిని చూపించమని మేము కూడా అడిగామండి. సర్వేయర్ గారు వచ్చారు, కొలిచాడు. యువతల నా స్థలమే, ఇది నా స్థలమే అని చెప్పానండి. ఈ స్థలానికి ఇటు దారి లేనప్పుడు ఆ పైవాడికి ఇట్లా దారి ఎట్లా ఉందని చెప్పాను. ఆయన చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారండి. పిటిషన్ మీద పిటిషన్ ఇస్తున్నారండి, మమ్మల్ని కట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారండి. వీడు కూడా ఆలలో పనిచేసే ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి మాట విన్నారు కానీ మా మాట వింటలేదండి వీళ్ళు. ఆ వ్యక్తి మాట వింటున్నారు కానీ మా మాట వింటాను. నేను ఏసీబీ గారిని కూడా కలిసాం వెళ్ళి రాత్రి. ఏసీబీ గారు నేను చూస్తాను, నేను మాట్లాడతాను అంది. కనీసం మళ్ళీ తెల్లవారిపాటికి నోటీస్ ఇచ్చారు వచ్చి. ఇది చాలా దారుణంగా ఉందండి. మాకు ఎంతో నష్టం చేశారు, కట్టుకోనీయకుండా చాలా నష్టం చేశారు. ఈ మెటీరియల్ అంతా పాడైపోయింది, సిమెంట్ పాడైపోయింది. వానకి నాకు 50,000 రూపాయలు నష్టం వచ్చింది. కరేటి గోపి, సౌందర్య, ఆయన పేరు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ వచ్చి కొలిచారు. కొలిసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సర్వేర్ గారు. ఇక్కడ స్థలం ఉందా లేదని కూడా చెప్పాలి. ఆయనకి నేను చెప్పించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను. ఆయన కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పిటిషన్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దారుణం అండి. ఏసీబీ గారు మీరు సరైన చర్య తీసుకోవాలి వీళ్ళ మీద నేను కోరుతున్నాను. నోటీస్ మళ్ళీ ఇంకో మాట మేడం గారు, నోటీస్ తీసుకుంటారా లేదని మళ్ళీ బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమన్యం? మీరే చెప్పాలి, మీరే న్యాయం చేయాలి. ఫస్ట్ మా దగ్గరికి వచ్చాడు, వస్తే ధర్మంగా నేను రావాలంటే అన్ని సక్రంగా ఉంటే ఎవరు చెప్పినా నేను చెప్పినట్టు వింటే వస్తామన్నాం. సరే వింటామన్నారు. నేను 3 సార్లు వచ్చాడికి, ఆడింత మట్టికి రాలా. అయితే ఈడ వచ్చి చూస్తేనాను
ఆడికి ఈ పక్కన వీడి సొంతవాడికే లేదు దారి, ఆడికి చివరోడికి ఆడికి ఏంటి వచ్చింది, మేము ఎట్లా చెప్పగలము? అబద్ధం ఆడాలా? లేకపోతే వీడికి ఒకళ్ళని కాదని ఒకడికి పెడతాం. ఇద్దరు మా వాళ్ళే, ఇద్దరికి న్యాయం చేయాలని వస్తే నువ్వు ఎంతసేటికి వాళ్ళ మాటలని పక్కన తోసేస్తే ఎట్లా అండి? అస్సలు రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తారు, వాళ్ళు కొలిచారు, సర్వేర్ వచ్చి. సరే సర్వేర్ వస్తే న్యాయం అనేది ఉంది. ఇప్పుడు అందరూ వాళ్ళే చెప్పారు మొత్తం ఇదేదో ఇదిగా ఉంది, ఇదేదో అసలు అది చల్లదు కూడా వెళ్ళి అని అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా. కాకపోతే నోటీస్ తీసుకోమన్నారు. నోటీస్ ఎట్లా తీసుకుంటామండి? ధర్మం ఉంటే తీసుకుంటాం, ధర్మం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోమంటే ఎట్లా? ఆడేని పాపం. ఇప్పుడు నా గురించి అయినా వాడి గురించి అయినా ఈ పినపాటు ఎవరినైనా అడగండి, వాడి గురించి చెబుతారు. అది ధర్మం. ఒక నోటీస్ తీసుకున్నాం, దానికి మనం సరెండర్ అయ్యాం, మనం అనయం. అది ఒక నోటీస్ తీసుకున్నాండి, వాళ్ళకి సర్వేర్ గారికి మనం దారిని పోయి ఎవరైనా సరే ధర్మం చెప్పాలండి చాలు. ఈ పక్కన ఈ స్థలం వాళ్ళది, ఈ స్థలానికే లేనిది ఆ చివరి నుంచి రమ్మంటే అటు వచ్చింది. ఇప్పుడు మేము వాడు మా పిల్లోడే కాదంటలా, ధర్మం అనేది ఒకటి ఉంటుందిగా. మాటికి సౌందర్య అమ్మాయి ఫోన్ చేసి బెదిరిస్తుందండి, అవి కూడా రికార్డ్ చేస్తారు. మీరు పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభకార్యాల సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను అన్నారు. తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మనవడు రిషిక్ 8వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో గుంటూరు కోటేశ్వరరావు, గుంటూరు గోపి, రాధ, గుంటూరు విజయలక్ష్మి, వేదాంశ్, తోటా ఫణిబాబు, కోపల్ల నాగేశ్వరరావు, మానస, రేణుక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు శ్రీ రిషిక్ది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో శివలింగ సేవా సమితి ఆధ్వర్యంలో మేము అడగంగానే కుర్రా సీన్ గారు సరే అట్లాగే పెట్టండి అన్నాడు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుకి కుర్రాసీన్ గారికి కూడా ధన్యవాదాలు. మా మనవడు గుంటూరు శ్రీ రిషిక్ది ఇలా పుట్టినరోజు సందర్భంగా ఈ పేద ప్రజలకి అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తానికి మా మనవడు మా మనవరాలు రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు మేము ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి ఆడాడ టిఫిన్ కానీ ఇడ్లీ కానీ పెడదామని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చాడు. అట్లా వద్దులే నాన్న, ఆడే పెడదాంలే, నీకు అంత ఆలోచన వచ్చినందుకు మంచి ఆలోచన, నీకు వాళ్ళకే కడుపు నిండా అన్నం పెడదామని చెప్పి అనుకున్నాం. ఆ బుద్ధి ఎప్పుడు కూడా లేని వాళ్ళని ఇట్లాగే మా మనవడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండి ఇట్లాంటి పనులు చేస్తానికి బాగా ముందుకుండాలని, లేని వాళ్ళని డబ్బు నేను ఎంత ఇచ్చిందనేది కాదు, లేని వాళ్ళకి రూపాయి సాయం చేసి కడుపు నిండా అన్నం పెట్టిందే గొప్ప. నా మనవడికి చెబుతున్నా ఈ సందర్భంగా, ఎప్పుడు కూడా లేని పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టిందే గొప్పతనం. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంకా డబ్బులు కావాలంటారు. కడుపు నిండా పెట్టిందే అన్నం నాకు చాలు అనేది, మనం ఎంత సంపాదించింది అనేది కాదు, ఎంతమందికి సాయం చేసామనేదే గుర్తు. అది ఎప్పుడు కూడా. ఈరోజు యొక్క మధ్యాహ్న కాలంలో ఈ అన్నదానానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారు మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు గుంటూరు కోటేశ్వరరావు గారి మనవడైనటువంటి గుంటూరు శ్రీ రిషిక్ గారి పుట్టినరోజు సందర్భంగా మంచి భోజనం చక్కగా ఏర్పాటు చేశారు. కోటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. పట్టణానికి సమీపంలో రూరల్ మండల పరిధిలోని ఆటోనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత నేపథ్యంలో తెనాలిలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది.
పట్టణ సమీపంలోని ఆటోనగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న కెమికల్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పరిశ్రమ నుంచి ఎగిసిపడుతున్న మంటలు, పొగను గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పూర్తి స్థాయిలో అదుపు చేయడం కష్టంగా మారిందని చెబుతున్నారు. పరిస్థితులను అంచనా వేసిన అగ్నిమాపక శకటం తాత్కాలికంగా వెనుదిరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో జరిగిన నష్టం వివరాలతో సహా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. లాస్ట్ వరకు వచ్చింది. వీళ్ళు కొడదామని అంతా ఆటోనగర్ ప్రాంతంలో కూడా ఈ భారీ అగ్ని ప్రమాదంలో కూడా దీన్ని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మైక్లో గుర్తించిన ఎస్టీవీ తెనాలి. ఎంత ఎక్కువ అవుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరుగుతుందని తెనాలి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో తెనాలి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు ఈసారి పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దృష్ట్యా పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1800 క్లస్టర్స్లో మహానాడు జరిపేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం ఈ నెల 27, 28 తేదీల్లో తెనాలి నియోజకవర్గంలో ఉన్న 10 క్లస్టర్స్లో మహానాడు జరుగుతుందని రాజేష్ వివరించారు. మహానాడును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, పాలడుగు సురేంద్ర, ఈదర పూర్ణచంద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, సాంబిరెడ్డి, సుబ్బారావు, గుమ్మడి ప్రసాద్, పనిదపు దుర్గా తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్న మహానాడు వేడుక. సహజంగా మనకందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే కార్యకర్తలకు ఒక పండగతో సమానం. అటువంటి పండగ వాతావరణంలోనే ఈ సంవత్సరం కూడా నెల్లూరు జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన చమురు సంక్షోభ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు వారే స్వయంగా పొదుపు చర్యలను సూచించిన నేపథ్యంలో ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో మనం కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు అయ్యున్న నేపథ్యంలో ఇవాళ సమాజానికి నాయకత్వం వహిస్తూ పాలకులుగా ఉన్న మనం కూడా అధికార పార్టీ తరఫున సమాజానికి ఒక ట్రెండ్ సెట్టర్లుగా ఉండాలి అనే ఉద్దేశంతో పొదుపు చర్యలను మనం కూడా ఆచరించి సమాజానికి మనమే ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడును కూడా డిజిటల్గా నిర్వహించాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ రాష్ట్ర కార్యవర్గాల సమక్షంలో మహానాడు నిర్వహిస్తూ ఇదే మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1800 క్లస్టర్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ అక్కడ ప్రతి క్లస్టర్ పరిధిలో కూడా వందలాది మంది స్థానిక కార్యకర్తలు, స్థానిక నాయకుల సమక్షంలో ఈ మహానాడులో వాళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించడం, తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న 10 క్లస్టర్ల పరిధిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా విశేషంగా హాజరయ్యే సందర్భంలో కూడా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వారి గుర్తింపు కార్డును క్యారీ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ 2 రోజుల
ఈ మహానాడు కార్యక్రమాన్ని క్రమశిక్షణతో జరుపుకునే విధంగా అందరూ సహకరించాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుమురు ధరలు బాగా పెరిగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా అందరం కూడా హైబ్రిడ్ పద్ధతిలో ఈ యొక్క క్లస్టర్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లు ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్లస్టర్ ఆధ్వర్యంలోనే ఈ మహానాడు జరగాలి. కేంద్ర కార్యాలయంలో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వం సమక్షంలో జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే స్త్రీ శక్తి పేరు నాడడంతో ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీకి సాధికారత ఉండాలి, గౌరవం ఉండాలి. ఆ విధంగా పెద్ద ఎత్తున వారికి గౌరవించే విధంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం వారి పేరు మీద నడవాలని ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెనాలి నియోజకవర్గం తరఫున అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే 10 క్లస్టర్లు ఉన్నాయో కొల్లిపర మండలం 2 ఉన్నాయి, తెనాలి మండలం 2 ఉన్నాయి, తెనాలి పట్టణంలో 6 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 6 క్లస్టర్లు ఆ మండలంలో ఉన్నటువంటి 4 క్లస్టర్ 10 క్లస్టర్లు కూడా ఒక్కో క్లస్టర్లో, ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దరిదాపుగా 27,000 మంది ప్రజానికులకి ప్రతినిధిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ సమస్య అయినా కానీ ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ విధంగా పనిచేయాలి. ఏదైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో ఆ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గతంలో ఈ పార్టీలో పనిచేసి ఇప్పుడు రాని వాళ్ళు, అభిమానులు, వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఇంటికి వెళ్ళి కార్యకర్తలు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రేపే 27వ తేదీ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగింది. అందుకని ఎవరైతే బాధ్యతగా ఉన్నారో బూత్ కమిటీ సభ్యుల దగ్గర నుండి, వార్డు కమిటీల దగ్గర నుండి, యూనిట్ సభ్యుల దగ్గర నుండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు, కార్యకర్తల వరకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ పండగ వాతావరణాన్ని అంగరంగ వైభవంగా జరిగే విధంగా మీరందరూ సహకరించి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి దానికి దిక్సూచిగా ఈ యొక్క మహానాడు సాగిద్ది. దీనిలో మీరందరూ కూడా భాగస్వాములని పేరు నాదస్వర వాయిద్యంలో దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సాధించిన ఎల్లమంద గ్రామానికి చెందిన ఒల్లూరు వెంకటేశ్వర్లు మృతి సంగీత రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు నివాళి అర్పించారు. గుంటూరులో ఈ నెల 21వ తేదీన మృతి చెందిన రేడియో, టీవీ, నాదస్వర ఏ గ్రేడ్ విద్వాంసుడు ఒల్లూరు వెంకటేశ్వర్లకు స్థానిక గాంధీనగర్లోని ఇస్కఫ్ కార్యాలయంలో మంగళవారం తెనాలి డివిజన్ సంగీత వాయిద్య కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో స్మృత్యాంజలి నిర్వహించారు. నాదస్వర విద్వాంసుడు గంగనపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆకాశవాణి, దూరదర్శన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా వెంకటేశ్వర్లు పనిచేశారని చెప్పారు. చిలకలూరిపేట చినపీరు సాహెబ్ శిష్యరికంలో విద్య నేర్చుకున్న వెంకటేశ్వర్లు దూరదర్శన్ సప్తగిరి కేంద్రంలో భద్రాచల రామాలయంలో ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారని గుర్తు చేశారు. అనేక సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించినట్టు చెప్పారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా ఉత్తర భారతదేశంలో తన నాదస్వర కచేరీలు చేసి అనేక అవార్డులు, వందలాది సత్కారాలు పొందారని వివరించారు. ప్రముఖ విద్వాంసులు శృంగారపు శేషవావతారం, కొండూరు మోహన్, శృంగారపు పానకాలు, సీతిరాల జగన్మోహన్ రావు, రావులకొల్లు నరసింహారావు, ఫణికుమార్, శశికుమార్ మాట్లాడారు. తొలుత వెంకటేశ్వర్లు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బాగా పరిచయం ఉంది ఆయనతో, వెంకటేశ్వర గారితో. ఆయన గొప్ప నాదస్వర విద్వాంసుడు. వాళ్ళ తండ్రి గారు కూడా మంచి డోలు విద్వాంసుడు, మంచి డోలు విద్వాంసుడు. ఆయన గొప్పవాడు. దీన్ని అతి ప్రేమతో నాదస్వరం నేర్పించి చాలా కృషి చేయించాడు. ఆ తర్వాత నేను 2 రోజులు ఆయనతో పనుండి వెళ్తే ఆయన అమోఘంగా సాధన చేసేవాడు, ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు. ఆ తర్వాత నాకు తెలిసినాక ఆయన నాదస్వరం, తోటి నాదస్వరం ఉండేవాడు. తర్వాత ఇక్కడ చేస్తూ ఆయన తమిళనాడు వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు గారు వరుసగా వాళ్ళిద్దరూ మునిరత్నం గారని బెంగళూరు, వారు తీసుకెళ్ళారు. ఆయన 4 సంవత్సరాలు అక్కడ వాంచాడు. అక్కడ నీరు గిట్టక వాళ్ళ తమ్ముడు గారు ఆరోగ్యం బాగోక మళ్ళా వచ్చేసారు. వచ్చినాక ఆయన ఆరోగ్యం బాగోక క్షీణించి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈయన అక్కడే ఇక్కడ వెంకటేశ్వర గారు చిలకలూరుపేట చిన్న పీర్ సాహిబ్ గారి శిష్యులు చాలా గొప్ప విద్వాంసులు. రేడియో, టీవీ, తమిళనాడు కూడా ఎన్నో కచేరీలు చేశారు.
దింగులగూడ మునిరత్నం గారు, మణి ఇంకా ఎంతో విద్వాంసులు పెద్ద పెద్ద డోళ్ళతో వాంచి విద్వాంసులు జడ్జిమెంట్ చేశారు. టీవీ జడ్జిమెంట్గా కూడా చేశారు. మంచి విద్వాంసులు మా గురువు గారు. మా నాన్నగారు 14వ సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రాం తెచ్చుకున్నారు. ప్రజెంట్ ఆయన మొన్నటిదా కూడా చేశారు, ప్రోగ్రాం చేశారు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా. ఆయన చిలకలూరుపేట చిన్నపీరు సాహిబ్ గారి దగ్గర నేర్చుకున్నారు. దాదాపు సౌత్ ఇండియా మొత్తం కూడా చాలా కచేరీలు చేశారు. తెలుగు మహాసభలు బెంగళూరులో వాయించున్నారు, కన్యాకుమారిలో వాయించారు, తిరుపతిలో నాద నీరాజనంలో 3 సార్లు వాయించారు. ఆ తర్వాత భద్రాచలం నిలయ విద్వాంసుడిగా కొన్నాళ్ళు పనిచేస్తున్నారు. సొంత ఊళ్ళో కూడా సువర్ణ హస్తగంట కంకణ బిరుదాంకితులని మంచి విలువ ఇచ్చేసేసి సొంత గ్రామ ప్రజలు బాగా ఆయన చూసుకున్నారు. ఆయన పేరు వల్లూరు వెంకటేశ్వర్లు అయినా కానీ అందరికీ ఎల్లమందున మాది ఊరు. ఎల్లమంది వెంకటేశ్వర్లు కానీ ఆయనకు పరిచయం. ఎల్లమంది వెంకటేశ్వర్లు అంటేనే జనాలకు బాగా తెలుస్తూ ఉంటుంది. అలాంటి వారు 87 సంవత్సరాలు జీవించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బక్రీద్ పర్వదినాన అనుమతి లేకుండా జంతువధ నిషేధం, అతిక్రమిస్తే శిక్షార్హులు అవుతారు. తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి వెల్లడి. తగిన ముందస్తు అనుమతి తీసుకుని ప్రశాంతంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలని సూచన. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తతే శ్రీరామ రక్ష. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు తప్పనిసరి అయితేనే తగిన జాగ్రత్తలతోనే బయటకు వెళ్లాలని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సూచన. పంట చేలల్లో మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టొద్దు, అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రోటోవేటర్తో పంట చేలోనే కలియదున్నితే భూసారం పెరుగుతుంది. మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.